హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ అండి, వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రైస్కి, రోటీకి, మన దోశ, ఇడ్లీ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తప్పకుండా చూసి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీంట్లోకి ముందుగా నేను కారం పొడి బదులు ఎండుమిరపకాయలు తీసుకుంటున్నానండి. 1/2 కప్పు వెల్లుల్లికి ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా వేసుకుంటున్నాను. కారం కొంచెం ఎక్కువే ఉండాలి కాబట్టి కారం ఉన్న మిరపకాయలనే తీసుకుంటున్నాను. ఇలా కొంచెం లైట్గా వేయించుకోవాలి. వీటిని లైట్గా ఇలా వేయించుకున్నాక చిన్న మంట పైనే వేయించుకోవాలండి. ఫ్లేమ్ పెద్దగా పెట్టకూడదు. చిన్న మంట పైనే ఇలా వేయించుకొని ఒక 1/2 మినిట్ పాటు వేయించుకొని తీసుకుందాము ప్లేట్లోకి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొన్ని మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇవి కొంచెం చిన్న మంట పైనే లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మనము ఈ పొడి దేంట్లోకైనా తినొచ్చండి. ఇడ్లీ, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. దోశ పైన చల్లుకుంటే కూడా చాలా బాగుంటుంది. కారం కారంగా మనకు అన్నము తినాలనిపించినప్పుడు దీంతో తింటే చాలా బాగుంటుంది. నోటికి కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. మీరు కారం వేసుకుంటే కనుక తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు. అన్నీ వేసుకుని ఒకేసారి కూడా పట్టొచ్చు. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇలా ఉన్నాను. దీంట్లోకి మనం చల్లారిపోయిన ఇవి ఉన్నాయి కదా, శనగపప్పు, మినపప్పు, వాటిని వేసేసుకొని అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. పచ్చిదే వేసుకోవాలి, వేయించకుండా. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి పట్టుకున్నాక మరీ మెత్తగా పట్టన అవసరం లేదండి. పప్పులు కొంచెం పలుకు పలుకుగా ఉంటే అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. అలాగే ఆ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం ఇలా పట్టేసరికి చూడండి ఇలా మెత్తగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చాలా బాగుంటుందండి. మనకు ఏమీ తినాలనిపించినప్పుడు ఇలాంటివి చేసుకొని తిన్నామనుకో ఈజీగా తినేస్తాము. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ వేసేసుకుంటే నెయ్యి వేసుకునే అవసరం కూడా ఉండదు. అలాగే కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని దీంట్లోకి ఇప్పుడు మెంతులు మనం వేసుకున్నాం కాబట్టి ఈడ పూర్తిగా ఆప్షన్లు అండి, కంపల్సరీ వేసుకోవాలని లేదు. ఇవి కొంచెం వేగాక ఆవాలు కూడా కొద్దిగా చిటపటమన్నాక నెక్స్ట్ దీంట్లోకి వెల్లుల్లి ఇలా దంచుకోవాలి కచ్చపచ్చగా. పొట్టుతోనే దంచుకొని కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగాలి. ఆయిల్లో కొంచెం వేగినాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఓకే అండి, మన పోపు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపును దాంట్లోకి వేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆయిల్ ఇంకా మన ఇంట్రెస్ట్. నెయ్యి కూడా అవసరం లేదండి. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మనం నెయ్యి వేసుకొని అవసరం లేదు. ఇదే సరిపోతుంది. వేడి వేడి అన్నంలోకి ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం అన్నం పెట్టేసుకొని కూడా తినేసేయచ్చు. చూడండి కలర్ఫుల్గా ఉంది కదా. తప్పకుండా చూడండి, చూసి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు మంచి సపోర్ట్ ఉంటుందండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.